రైట్, మనతో శిల్ప గారు ఉన్నారు. శిల్ప గారితో మాట్లాడదాం. రైట్ శిల్ప గారు, మీరే మీ అభిప్రాయం? నేను ఒక హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నానండి. సో నాకు తెలిసిన దాకా ఎన్నో ఏళ్ల నుంచి ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలి, అన్ని రంగాల్లోనూ ఎదగాలి అని అంటున్నారు. ఈరోజు మనము ఒక 33% గురించి ఇంత ఫైట్ చేస్తున్నాం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మనం 33% కాదు 50% గురించి ఫైట్ చేయాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే అన్నిట్లోనూ మగవాళ్ళే ముందు ఉండాలి అనేది తప్పు. ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా అన్నీ చేయగలుగుతారు. అర్ధనారీశ్వరుడు అని ఎందుకంటారు? పార్వతి లేనిదే శివుడు లేడు అనేది ఎందుకంటారు? సో ఫ్యాక్ట్ ఏంటంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ రావాలి, 50% గురించి ఫైట్ చేయాలి, కానీ 33% గురించి కాదు అని నా అభిప్రాయం. రైట్, ఓకే. శారద గారు వాంట్ టు టెల్, మీరేం మాట్లాడారు? చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి. బట్ ఇప్పుడు మనం ఆర్టికల్ 14 ఒకటి, 15(3) ఒకటి, 16(4) అంటే ఈక్వాలిటీ, తర్వాత మహిళలకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాల్లో వాటిలలో కూడా సమానత్వం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్ ఈరోజు ఎంత సెక్షువల్ హరాస్మెంట్కు గురి అవుతుంది అని అంటే, ఆ ఫేవర్స్, కమిట్మెంట్స్ వాటన్నిటినీ కూడా డామినేట్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి అనేది కూడా పెద్ద మీమాంస. ఇట్లాంటి కేసెస్ మాకు చాలా వస్తున్నాయి. కానీ ఒక మేల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వీటి గురించి మాట్లాడాలన్నా వెనక్కి వెళ్తారు. ఒక ఉమెన్ హెచ్ఆర్గా ఉందనుకోండి, ఈజీగా వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది వర్క్ ప్లేస్లో అని చెప్పుకోగలుగుతారు. కానీ అదే ఒక మేల్ పర్సన్ ఉండి అతనికి వెళ్ళి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి వాళ్ళే బ్లాక్మెయిల్ చేయొచ్చు వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటే. సో ఈ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 కానీ, 15(3) కానీ, 16(4) కానీ, విద్యా ఉద్యోగాలలో కానీ అవకాశాల గురించి ఇప్పుడు ఈరోజు ఉన్నాయి మనకి 33% రిజర్వేషన్స్ అనేవి వివిధ మార్గాల్లో ఉద్యోగాల్లో ఉన్నాయి, విద్యలో ఉంది, అలాగే మనకి సీట్స్లో వాటిల్లో ఉన్నాయి. తర్వాత కాంట్రాక్ట్స్ వచ్చే సివిల్ కాంట్రాక్ట్స్లో కూడా మహిళలకు ఈరోజు పర్సంటేజ్ ఉంది. మున్సిపాలిటీల్లో ఉంది, మార్కెట్ కమిటీలలో ఉన్నాయి, గ్రామ స్వరాజ్యంలో ఉన్నాయి, అన్ని చోట్లలో ఉన్నాయి. కానీ అసెంబ్లీలలో మనకి లేవు. ఈ 33% ఇప్పుడు దానికోసం మాట్లాడుతున్నాం. కానీ అదే రాజ్యసభకు మళ్ళీ ఈ బిల్లుల అవకాశం లేదు అంటే ఏంటి అర్థము? రాజ్యసభకు మేము అర్హులం కాదా? మేము అర్హులం కాదా? ఇది కూడా ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు అందరు అదే చెప్తున్నారు, ముందైతే అడుగు పెడదాం అంటే ఆ తర్వాత నోరు నొక్కేస్తారా? మరి ఈ రోజు మనం మాట్లాడాల్సిన అవకాశాలు వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఏ సమస్యలైతే మహిళలు ఇప్పుడు చాలా చోట్లలో చిన్నపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి, వాటన్నిటి మీద కూడా ఈరోజు మనం మాట్లాడే అవకాశం ఈరోజు మనకి 33% రిజర్వేషన్ ఈ బిల్లు వల్ల వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంటే మన వాయిస్ ఎవరి ద్వారానో మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనం మేల్ దగ్గరికి వెళ్ళి అడిగే బదులు ఒక ఫిమేల్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళేసి రిప్రజెంటేషన్ మనం ఇచ్చినా కూడా ఎక్కడే జరుగుతుంది, ఏం జరుగుతుంది పిన్ పాయింట్ చేసి ఈరోజు చట్టసభల్లో మాట్లాడితే ఆ వాయిస్ వేరే గ్రామ స్థాయి వరకు వెళ్తుంది. గ్రామ స్థాయిలో కూడా మహిళల్లో చైతన్యం వచ్చి ఒక పింక్ సోల్జర్స్ ఒక కమిటీ ఉంది ఉత్తరప్రదేశ్ లోపల. మహిళలు ఆ కమిటీలు పింక్ కమిటీ వేసుకున్న తర్వాత ఆ గ్రామం లోపల పోలీస్ స్టేషన్ అవసరం పడలేదు. ఇదంతా కూడా చైతన్యం అవుతుంది. చట్టసభల్లో మాట్లాడే అవకాశం వచ్చి మాట్లాడే మహిళ అక్కడ మీ అందరికీ రిప్రజెంటేటివ్గా వెళ్ళిన రోజు మీకు సంబంధించిన ఏ అంశాలున్నా కూడా అక్కడ స్పష్టంగా చట్టసభల్లో మాట్లాడగలిగే వాయిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్స్ని ప్రతి ఒక్కరూ కూడా అవకాశంగా తీసుకొని దాన్ని మలుచుకునే కెపాసిటీ కొందరు మహిళలన్నా ఖచ్చితంగా ఇండిపెండెంట్ మహిళలు, ఇండివిజువల్గా ఉండే మహిళలు ఖచ్చితంగా 33% లోపల, ఎందుకంటే చైతన్యం చాలా ఎక్కువ వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఈరోజు ఖచ్చితంగా వెతికి నాకు తెలిసి ఇప్పుడు జర్నలిస్ట్ రమా గారు కూడా